సమరం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. తదుపరి సీజేఐగా జస్టిస్ బిఆర్ గవాయ్. కోర్టులు వక్ఫ్గా ప్రకటించిన ఆస్తుల్ని రద్దు చేయొద్దు. మీరు సాయం చేస్తే పుంజుకుంటాం. బంగారం 10 గ్రాముల ధర 98,400 రూపాయలు. నగ్న వీడియోల ముఠాల గుట్టురట్టు. ప్రియుడితో కలిసి భర్తను చంపిన హర్యానా యూట్యూబర్. కడుపులో 2 కూనలతో పాటు వేటగాళ్ల ఉచ్చుకు బలైన చిరుత. ఉత్కంఠ పోర్లో ఢిల్లీ విజయం. వేసవిలో నీరసం నిస్సత్తువును పోగొట్టే పండ్లు. ఈరోజు వార్తలను చూద్దాం. తదుపరి సీజేఐగా జస్టిస్ బిఆర్ గవాయ్. భారత 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ బాధ్యతలు చేపట్టనున్నారు. సీనియారిటీ పరంగా తన తర్వాత స్థానంలో ఉన్న ఆయన పేరును సంప్రదాయానికి అనుగుణంగా కేంద్ర న్యాయశాఖకు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా బుధవారం సిఫార్సు చేశారు. దీనికి కేంద్ర ప్రభుత్వ ఆమోదం లాంఛనమే కానుంది. మే 13న జస్టిస్ సంజీవ్ ఖన్నా పదవీ విరమణ చేయనున్నారు. 14న జస్టిస్ బిఆర్ గవాయ్ బాధ్యతలు చేపట్టనున్నారు. 6 నెలలకు పైగా ఆ పదవిలో కొనసాగనున్న ఆయన నవంబర్ 23న పదవీ విరమణ చేస్తారు. జస్టిస్ గవాయ్ 2019 మే 24న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. సీజేఐగా బాధ్యతలను చేపట్టనున్న రెండో దళిత వ్యక్తిగా ఆయన రికార్డు సృష్టించనున్నారు. కోర్టులు వక్ఫ్గా ప్రకటించిన ఆస్తుల్ని రద్దు చేయొద్దు. వక్ఫ్గా న్యాయస్థానాలు ప్రకటించిన ఆస్తులను ప్రస్తుతానికి వక్ఫ్ జాబితా నుంచి తొలగించకూడదని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ప్రతిపాదించింది. వక్ఫ్ బోర్డులు, కేంద్ర వక్ఫ్ మండలిలో ఎక్స్ అఫీషియో సభ్యులు మినహా మిగతా సభ్యులంతా ఖచ్చితంగా ముస్లింలే అయ్యుండాలని సూచించింది. మతంతో సంబంధం లేకుండా ఎక్స్ అఫీషియో సభ్యులను నియమించొచ్చని పేర్కొంది. ఈ మేరకు వక్ఫ్ చట్టంలోని కొన్ని కీలక నిబంధనలపై స్టే విధించేందుకు ప్రతిపాదనలు చేసింది. ఇకపై హిందూ మత ట్రస్టులోకి ముస్లింలను అనుమతిస్తారా అని కూడా కేంద్రాన్ని సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. వక్ఫ్ చట్టం 2025 రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ దాఖలైన 72 పిటిషన్లపై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కెవి విశ్వనాథన్ల త్రిసభ్య ధర్మాసనం బుధవారం విచారణ నిర్వహించింది. ఈ పిటిషన్లపై విచారణ బాధ్యతను ఏదైనా ఒక హైకోర్టుకు అప్పగించే అవకాశాలను ధర్మాసనం తొలుత పరిశీలించింది. అనంతరం కేంద్రం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, పిటిషనర్ల తరపున కపిల్ సిబాల్, అభిషేక్ సింఘ్వి తదితర సీనియర్ న్యాయవాదులు వాదనలు వినిపించారు. సమగ్ర విచారణ అనంతరమే మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కేంద్రం కోరడంతో ప్రస్తుతానికి ధర్మాసనం ఉత్తర్వులేవీ జారీ చేయలేదు. ఈరోజు తదుపరి విచారణ కొనసాగనుంది. మీరు సాయం చేస్తే పుంజుకుంటాం. ఆంధ్రప్రదేశ్కు సొంతంగా వచ్చే ఆదాయం కంటే అప్పులపై చెల్లించాల్సిన వడ్డీలు, పెన్షన్లు, జీతాలకు ఖర్చు చేసే మొత్తం ఎక్కువగా ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. గత వైకాపా ప్రభుత్వ హయాంలో అన్ని రంగాల విధ్వంసం, ఆర్థిక క్రమశిక్షణ కొరవడ్డం, ఆదాయ వృద్ధిపై దృష్టి పెట్టలేకపోవడం రాష్ట్రానికి భారీ నష్టం కలిగించిందని చెప్పారు. మేము నిలబడేందుకు, ముందడుగు వేసేందుకు ఈరోజు మీరు సాయం చేయండి. రేపటికి పుంజుకుంటాం. మాకున్న బలంతో అనూహ్య విజయాలు సాధిస్తాం. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో మా వంతు పాత్ర పోషిస్తాం. దేశ నిర్మాణంలో ముఖ్య రాష్ట్రంగా నిలుస్తామని విశ్వాసం వెలిబుచ్చారు. రాష్ట్ర పునర్నిర్మాణానికి అండగా నిలవండి. ఏపీలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకుని కేంద్రం అదనపు కేటాయింపులు చేసేలా సిఫార్సు చేయండి అని విజ్ఞప్తి చేశారు. బంగారం 10 గ్రాముల ధర 98,400 రూపాయలు. అంతర్జాతీయంగా, దేశీయంగా బంగారం ధర సరికొత్త గరిష్టాలకు చేరింది. అంతర్జాతీయ ఆర్థిక ఉద్రిక్తతలు, ముఖ్యంగా అమెరికా, చైనా మధ్య అంతకంతకు పెరుగుతున్న టారిఫ్ యుద్ధం నేపథ్యంలో సురక్షితమని భావించి బంగారం, వెండిపైకి పెట్టుబడులు తరలివస్తున్నాయి. ఫలితంగా అంతర్జాతీయంగా ఔన్స్ మేలిమి బంగారం ధర మంగళవారంతో పోలిస్తే బుధవారం ఒక్కరోజే $107కు మించి పెరిగి $3,330కు చేరింది. పుత్తడి ధర $3,300లను తాకడం చరిత్రలో ఇప్పుడే. ఫలితంగా దేశీయ విపణిలోనూ పసిరి ధర భగ్గుమంది. హైదరాబాద్ బులియన్ విపణిలో బుధవారం రాత్రి 11:30 సమయానికి 10 గ్రాముల మేలిమి బంగారం ధర 98,400 రూపాయలకు చేరింది.
నగ్న వీడియోల ముఠాల గుట్టురట్టు. మహిళలు, యువతలను ప్రలోభపెట్టి వారితో నగ్న వీడియోలు చిత్రీకరిస్తున్న 2 ముఠాలను సిఐడి క్రైమ్ విభాగం పోలీసులు పట్టుకున్నారు. నిందితుల వివరాలను బుధవారం ఈగల విభాగం ఐజీ, సైబర్ క్రైమ్ విభాగం ఇన్ఛార్జ్ ఐజీ ఆకే రవికృష్ణ వెల్లడించారు. గుంతకల్లుకు చెందిన లూయిస్ స్థానికంగా ఒక కాల్ సెంటర్ ఏర్పాటు చేశాడు. అందులో ఉద్యోగం పేరుతో మహిళలు, యువతులను మభ్యపెట్టి క్రమంగా వారితో పరిచయం పెంచుకునేవాడు. కార్లలో తిప్పుతూ పెద్ద పెద్ద హోటళ్లు, రెస్టారెంట్లకు తీసుకెళ్లి ఆకట్టుకునేవాడు. వారిలో బలహీనతలను పసిగట్టి డబ్బుతో ప్రలోభపెట్టి ఆకర్షించేవాడు. తాను చెప్పినట్లు చేస్తే పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించవచ్చని నమ్మించేవాడు. నగ్న వీడియోల చిత్రీకరణకు ఒప్పించేవాడు. అలాగే శ్రీకాకుళానికి చెందిన గణేష్, జ్యోత్స్న బంధువులమని చెప్పుకుని బెంగళూరులో ఉంటూ అక్కడ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న యువతలను, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నవారిని గుర్తించి పరిచయం పెంచుకునేవారు. వారిని తమతో తిప్పుతూ జల్సాగా డబ్బులు ఖర్చు పెట్టేవారు. అలా విలాసంగా జీవించాలంటే తాము చెప్పినట్లు చేయాలని, సులువుగా డబ్బులు సంపాదించవచ్చంటూ ఉచ్చులోకి దించేవారు. ఒకవేళ ఎవరైనా మాట వినకపోతే వారి ఫోటోలు, వీడియోలను మార్ఫింగ్ చేసి బంధువులు, కుటుంబ సభ్యులకు పంపిస్తామని బెదిరించేవారు. లూయిస్ గుంతకల్లులో, గణేష్, జ్యోత్స్న బెంగళూరులో భవనాలు అద్దెకు తీసుకుని వాటిలో నగ్న వీడియోల చిత్రీకరణకు, శృంగార దృశ్యాలను ప్రత్యక్ష ప్రసారం చేసే పరికరాలను సిద్ధం చేసుకున్నారు. మహిళలు, యువతులతో అశ్లీల దృశ్యాలను చిత్రీకరించేవారు. ఆన్లైన్ ద్వారా నగదు చెల్లించిన వారికి కొన్ని నిషేధిత వెబ్సైట్ల ద్వారా శృంగార దృశ్యాలను ప్రత్యక్ష ప్రసారం చేయడం, అలాగే ఫోన్ వీడియోలను వెబ్సైట్లో పెట్టడం ద్వారా క్రిప్టో కరెన్సీ రూపంలో లక్షల రూపాయల్లో సంపాదిస్తున్నారు. గుంతకల్లులో లూయిస్ను, బెంగళూరులో గణేష్, జ్యోత్స్నను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠా ఇప్పటి వరకు 3 బాధితులను బెదిరించినట్లు తేలింది. ఇంకా ఎవరైనా బాధితులు ఉంటే సిఐడి కార్యాలయంలో లేదా 1930కు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ప్రియుడితో కలిసి భర్తను చంపిన హర్యానా యూట్యూబర్. ఉత్తరప్రదేశ్లోని మేరట్లో ఇటీవల భార్య, ఆమె ప్రియుడి చేతిలో దారుణ హత్యకు గురైన సౌరభ్ రాజ్పూత్ ఉదంతం మరవకముందే అదే తరహా హత్య మరొకటి హర్యానాలో వెలుగులోకి వచ్చింది. భివానీలో నివాసం ఉంటూ డ్రైవర్గా పనిచేస్తున్న ప్రవీణ్కు 2017లో రవీనాతో వివాహమైంది. వీరికి 6 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. భర్త ఇష్టానికి వ్యతిరేకంగా యూట్యూబ్ ఛానల్ నడుపుతున్న రవీనాకు సామాజిక మాధ్యమాల్లో దాదాపు 40,000 మంది ఫాలోవర్లు ఉన్నారు. ఈమెకు 2 ఏళ్ల క్రితం హిసార్కు చెందిన మరో యూట్యూబర్ సురేష్తో ఇన్స్టాగ్రామ్లో పరిచయం ఏర్పడింది. అది కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ క్రమంలో మార్చి నెలాఖరున ఒకరోజు వీరిద్దరూ అభ్యంతరకర స్థితిలో భర్త ప్రవీణ్కు దొరికిపోయారు. నిలదీసిన ప్రవీణ్పై నిందితులు ఇద్దరూ దాడికి దిగారు. రవీనా తన దుపట్టాతో భర్త గొంతుకు ఊరిబిగించగా తలపై బలంగా కొట్టి హత్య చేశారు. అర్ధరాత్రి మృతదేహాన్ని బైక్పై తీసుకెళ్లి కాలువలో పడేశారు. ప్రవీణ్ ఎక్కడని కుటుంబ సభ్యులు ప్రశ్నించినా తెలియనట్లు రవీనా నటించింది. కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా 3 రోజుల అనంతరం కాలువలో ప్రవీణ్ మృతదేహం దొరికింది. ఆ ప్రాంతంలోని సీసీటీవీ దృశ్యాలను పరిశీలించగా అసలు విషయం బయటపడింది. రవీనా నేరాన్ని అంగీకరించింది. నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. కడుపులో 2 కూనలతో పాటు వేటగాళ్ల ఉచ్చుకు బలైన చిరుత. వేటగాళ్ల ఉచ్చుకు ఓ చిరుతతో పాటు దాని కడుపులోని 2 కూనలు బలైపోయాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలం పొన్నూటిపాళెం గ్రామం వద్ద ఈ విషాదం వెలుగు చూసింది. సబ్ డిఎఫ్ఓ శ్రీనివాసులు కథనం మేరకు పొన్నూటిపాళెం పక్కన పొలంలో వేటగాళ్లు అడవి పందుల కోసం ఉచ్చు అమర్చారు. బుధవారం తెల్లవారుజామున అందులో 2 ఏళ్ల వయసున్న చిరుత చిక్కుకుంది. దానిని గమనించిన రైతులు అధికారులకు తెలపగా అటవీ సిబ్బంది మధ్యాహ్నం అక్కడికి చేరుకున్నారు. అప్పటికే చిరుత మృతి చెందినట్లు గుర్తించారు. పోస్టుమార్టం చేయించగా ఆ చిరుత కడుపులో 2 కూనలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. మరో 20 రోజులుంటే అది పిల్లలను ఈనేదని తెలిపారు. ఉత్కంఠ పోర్లో ఢిల్లీ విజయం. ఉత్కంఠ పోర్లో ఢిల్లీ నిలిచింది. బుధవారం రసవత్తరంగా సాగిన మ్యాచ్లో సూపర్ ఓవర్లో రాజస్థాన్ రాయల్స్ను ఓడించింది. అభిషేక్ ఫోరెల్ 37 బంతుల్లో 49, రాహుల్ 32 బంతుల్లో 38, స్టబ్స్ 18 బంతుల్లో 34 నాటౌట్, అక్షర్ పటేల్ 14 బంతుల్లో 34 రాణించడంతో మొదట ఢిల్లీ 5 వికెట్లకు 188 పరుగులు చేసింది. ఛేదనలో రాజస్థాన్ కూడా 20 ఓవర్లలో 4 వికెట్లకు
188 పరుగులే చేయడంతో మ్యాచ్ టైగా ముగిసి ఆట సూపర్ ఓవర్కు వెళ్ళింది. నితీష్ రాణా 28 బంతుల్లో 51, యశస్వి జైస్వాల్ 37 బంతుల్లో 51 రాణించారు. సూపర్ ఓవర్లో స్టార్క్ గొప్పగా బౌలింగ్ చేయడంతో మొదట రాజస్థాన్ 11 పరుగులే చేసింది. లక్ష్యాన్ని ఢిల్లీ 4వ బంతికే ఛేదించింది. చివరిగా ఐపీఎల్లో 2021లో సూపర్ ఓవర్ జరిగింది. అప్పుడు కూడా ఢిల్లీనే సన్రైజర్స్పై గెలిచింది. వేసవిలో నీరసం, నిస్సత్తువును తగ్గించే పండ్లు. ఎండకు శరీరంలోని నీటి శాతం తగ్గిపోతూ ఉంటుంది. ఈ కాలంలో లభించే పండ్లు ఎక్కువగా తీసుకోవడంతో శరీరానికి తగిన విటమిన్లు, ఇతర పోషకాలు అందుతాయని నిపుణులు చెబుతున్నారు. మామిడి పండ్లలో విటమిన్ సి, ఏ, B6, పీచు అధికంగా ఉంటాయి. వీటి వల్ల శరీరం హైడ్రేట్గా ఉంటుంది. పుచ్చకాయల్లో 90% పైనే నీరు ఉండటం వల్ల వీటిని తీసుకుంటే డీహైడ్రేషన్ ముప్పు తప్పుతుంది. ఇందులో ఉండే విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. బొప్పాయి శరీర ఉష్ణోగ్రతలను నియంత్రిస్తుంది. ఇందులో ఉన్న పీచు మలబద్ధక సమస్యను తగ్గిస్తుంది. ఈ పండ్లను వేసవిలో తీసుకుంటూ ఉన్నట్లయితే గనక నిస్సత్తువ, నీరసాన్ని తగ్గించుకోవచ్చు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. ప్రైవేట్ బడుల్లో విద్యా హక్కు చట్టం ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ. విద్యా హక్కు చట్టం కింద ప్రైవేట్ పాఠశాలల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి 25% ఉచిత ప్రవేశాలకు సమగ్ర శిక్షా అభియాన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాసరావు ప్రకటన విడుదల చేశారు. 1వ తరగతిలో ప్రవేశాలకు ఈ నెల 28 నుంచి మే 15 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. సురుచి ధమాకా. సింగిల్స్ మిక్స్డ్లో స్వర్ణాలు. మనుకు రజితం. సురుచి ఇందర్ సింగ్ అదరగొట్టింది. ఇటీవల బ్యూనస్ ఎయిర్స్ షూటింగ్ ప్రపంచ కప్ స్టేజ్ 1 టోర్నీలో స్వర్ణం, కాంస్యంతో వెలుగులోకి వచ్చిన ఈ టీనేజర్ లిమాలో జరుగుతున్న ప్రపంచ కప్ స్టేజ్ 2 పోటీల్లో పసిడి ధమాకా మోగించింది. నితిన్ తన్నులకు రజితాలు. ఆసియా అండర్-18 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత క్రీడాకారులు నితిన్ గుప్తా, తన్ను అదరగొట్టారు. ప్రతిష్టాత్మక టోర్నీలో వీళ్ళిద్దరూ రజితాలు గెలిచారు. హంపి హారిక గెలుపు. ఫిడే మహిళల గ్రాండ్ ప్రీ చెస్ టోర్నమెంట్ 3వ రౌండ్లో కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక విజయాలు సాధించారు. బుధవారం హంపి 57 ఎత్తుల్లో మరో భారత గ్రాండ్ మాస్టర్ దివ్యా దేశ్ముఖ్ను ఓడించింది. ఇంకో గేమ్లో హారిక 68 ఎత్తుల్లో సలిమోవాపై నెగ్గింది. ఐపీఎల్లో ఈనాడు ముంబై వర్సెస్ హైదరాబాద్ రాత్రి 7:30 నుండి. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.